ప్రింట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీన్ని తీయలేను నేను. అయితే దీన్ని తీసే ముందు ఈ దాని యూజ్ ఏందో చెప్తాను. మన ప్రోడక్ట్ వచ్చేసి ఇది బేస్. ఇది మన ప్రోడక్ట్ ఇది బేస్. అంటే దీనికి పైన టాప్ వస్తుంది, మళ్ళీ మనకి ఇంత ఇంత హైట్ వస్తుంది. అయితే ఇది బేస్లో మనకు ఇక క్యాప్ వస్తుంది. అయితే ఈ క్యాప్ మనం ఫస్ట్ ట్రయల్లో థ్రెడ్స్ కోసం అని ఇది ప్రింట్ ఇచ్చినాం కదా, ఇది సక్సెస్ అయింది. అంటే థ్రెడ్స్ ఓకే, ఇది సక్సెస్ అయిపోయినాయి. అయితే ఈ థ్రెడ్స్లో మనకి ఇంకే ట్విస్ట్ ఏంటంటే ఇందులోకి వెళ్ళి వైర్ వెళ్ళాలి, యువతలకి వెళ్ళాలి వైర్. మళ్ళీ థ్రెడ్స్ కూడా ఫిట్ కావాలి, వైర్ కూడా ఇతరికి రావాలి. దానికోసం అని నేను ఒకటి కొత్తగా అంటే క్యాప్లో క్యాప్ అని మళ్ళీ ఇంకో క్యాప్ది క్రియేట్ చేసిన. ఇగో ఇది సేమ్ థ్రెడ్స్, మరియు ఇక్కడ కొంచెం మాడిఫికేషన్ ఏం చేసిన అంటే ఇది ఇట్లా ఫిట్ అయినప్పుడు కంప్లీట్గా ఈ క్యాప్ అనేది బయటికి కనిపించొద్దని ఇట్లా ఇట్లా మొత్తానికి క్లోజ్ కావాలని దీన్ని డిజైన్ చేసిన. అంటే ఇది మొత్తం ఇక్కడ ఇందులోపలికి వెళ్ళిపోవాలని. ఇట్లా ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అయితే వైర్ ఎట్లా వెళ్ళాలి అనేది ఆలోచన చేస్తే వైర్ కోసం అని మళ్ళీ ఇక్కడ ఒక చిన్న క్యాప్ని క్రియేట్ చేసిన. ఇట్లా ఈ క్యాప్లోకి వెళ్ళిపోతుంది. మరి క్యాప్ ఎట్లా క్లోజ్ అవుతుంది అంటే వైర్ ఎట్లా వెళ్ళిపోతుంది క్యాప్లోకి వెళ్ళి వైర్ అంటే ఇగో ఇట్లా సేమ్ వైర్కి తగ్గట్లా ఇది వైరు, అదే మొబైల్ వైరే వెళ్ళాలి మనకి. ఇత్తలు వెళ్ళింది కదా, వెళ్ళిన తర్వాత మళ్ళీ దీన్ని ఒక చిన్న లాక్ ఉంది కదా, ఈ చిన్న లాక్ తీసేసి ఇట్లా వైర్ లాక్ క్లోజ్ చేసి మళ్ళీ ఈ చిన్న లాక్ వచ్చేసి ఇందులో పెట్టేసేయాలి. ఇట్లా థ్రెడ్స్ ఉన్న సైడ్ కంప్లీట్గా ఇట్లా కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత మళ్ళీ ఇట్లా దీన్ని ఎట్లా ఉండేనో ఇట్లా వైర్ పెట్టిన తర్వాత పెట్టడానికి ఇది ఒక ఇబ్బంది అవుతుంది. అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. సరే ఇబ్బంది అయినా పర్లేదు పెడదామంటే ఓకే అనిపిస్తుంది. ఇది ఓకే, వైర్ని ఎలాగోలాగా సెట్ చేసి ఇందులో పెడతాము. అయితే నార్మల్గా ఎట్లా ఉండాలంటే ఈజీ టు యూజ్ ఉండాలి, మనకి ఇంత ఇబ్బంది ఉండదు. సరే ఇది ఒకటి ఇట్లా కొంచెం ఏమన్నా దీంట్లో వేసి సొల్యూషన్ చేద్దామంటే ఈ క్యాప్ వచ్చేసి ఇక్కడ మొత్తానికి ఫిట్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు మనం ఇట్లా ప్రింట్ ఇట్లా ఇస్తున్నాం కాబట్టి ఈ కింద అనేది ఈ గ్యాప్ ఏర్పడుతుంది. ఇగో ఈ గ్యాప్లో మనం సపోర్ట్ ఇవ్వలేము. సపోర్ట్ ఇస్తే దీనికి అతుకుంటుంది. వితౌట్ సపోర్ట్ ఇగో ఇట్లా ప్రింట్ అవుతుంది. సేమ్ దీనిది కూడా పెద్దది కూడా ఎట్లా అవుతుందంటే ఇగో ఇది ఇట్లా ప్రింట్ చేస్తున్నాం కాబట్టి అంటే పైనకి ఉంటుంది కదా, పైన థ్రెడ్స్ ఉన్నాయి మళ్ళీ. కాబట్టి మనం ఇట్లే బేస్ అనేది ఇదే, ఇది మెయిన్ ప్రోడక్ట్ది. అయితే బేస్లో కూడా మనం కార్ట్ పెడుతున్నాం కాబట్టి ఇగో ఇట్లా మళ్ళీ దీంట్లో కూడా ఇట్లా ఏర్పడుతుంది. అంటే ఇది ఓవర్ హ్యాంగ్ అవుతుంది, దానివల్ల కరెక్ట్ వస్తలేదు. క్లియర్ చేసిన. అయితే ఇది ఒక ప్రాబ్లం ఉంది. అయితే దీనికి సొల్యూషన్ ఏం చేయాలి అని ఆలోచన చేస్తే ఇంకోటి క్రియేట్ చేసిన. అదేంటంటే ఇగో ఇట్లా అంటే క్యాప్ సేమే ఉంటుంది. అయితే ఇక్కడ మధ్యలో మనం వేయలేం కదా, ఇప్పుడు ఇక్కడ ఓవర్ హ్యాంగ్ అవసరం లేదు, ఇక డైరెక్ట్ ఇట్లే ప్రింట్ చేసుకోవచ్చు. అయితే దీనికి ఇగో ఇట్లా పెట్టిన. అంటే దీనివల్ల దీనికి ఏదైతే క్యాప్ ఉందో లోపలికి వెళ్ళే వాళ్ళు ఇట్లా కింద ఇచ్చిన ఇట్లా ఫిట్ అయిపోతుంది. దీనికి ఫిట్ అవుతుంది. మరి వైర్ వదలడానికి ఇక్కడ రంధ్రం లేదు కదా అంటే దీనికి నేను వేరేగా విధంగా ఆలోచన చేసిన. ఏంటంటే మన బేస్ అంటే మెయిన్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇది దీనికే ఇక్కడ కాట్ పెట్టేసిన. ఇగో ఇక్కడ ఇట్లా కాట్ పెట్టేసి ఇది పైనకి వస్తుంది కదా, ఇట్లా వైర్ వేసి ఇక్కడికి వెళ్ళి ఇట్లా మన వైర్ పెడుతుంది. ఇగో ఇట్లా వైర్ ఫిట్ అయిపోతుంది.